హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేకేఎల్ఎస్ టీవీ. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు రీసెంట్గా తండేల్ మూవీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఆ మూవీ సెకండ్ హాఫ్ మొత్తం ఇండియా, పాకిస్తాన్, కాశ్మీర్ ఇష్యూ చుట్టూ తిరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ కాశ్మీర్ ఇష్యూ అనేది కనీసం నెలకొకసారైనా ప్రతి ఇండియన్ మదిలో మెదులుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈ వీడియోలో కాశ్మీర్ ఇష్యూస్కి సొల్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం కాశ్మీర్ సమస్య అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇండియా, పాకిస్తాన్, చైనా దేశాల మధ్య ఉన్న ఒక బార్డర్ కాన్ఫ్లిక్ట్ లేదా టెరిటోరియల్ డిస్ప్యూట్ మరియు సరిహద్దు సంఘర్షణ ఫ్రెండ్స్. 1947 ఆఫ్టర్ బ్రిటిష్ ఇండిపెండెన్స్, బ్రిటిషర్స్ నుంచి మనం స్వాతంత్రం పొందినప్పటి నుంచి 3 న్యూక్లియర్ పవర్ దేశాలైనటువంటి ఇండియా, పాకిస్తాన్, చైనా మధ్యనున్న ఒక ఓల్డెస్ట్ అన్సాల్వ్డ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూగా దీన్ని మనం పరిగణించవచ్చు ఫ్రెండ్స్. ప్రపంచంలో డజన్ల కొద్దీ సరిహద్దు సంఘర్షణలు ఉన్న ఇండియా, పాకిస్తాన్ ఇష్యూ అనేది అన్నిటికన్నా పెద్దది ఫ్రెండ్స్. ఇజ్రాయెల్, పాలస్తీనా, రష్యా, ఉక్రెయిన్, చైనా, తైవాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, సబ్సరహాన్ మొరాకో, ఇథియోపియా, ఎరిట్రియా, రష్యా, జపాన్, ఇలా ఎన్ని బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇండియా, పాకిస్తాన్ గురించి ఈ ప్రపంచం ఎల్లప్పుడూ చర్చించుకుంటారు ఫ్రెండ్స్. కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్కి ఎన్ని కారణాలున్నా ప్రధానంగా మనం 3 కారణాలుగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. మొట్టమొదటిది, బ్రిటిషర్స్ ప్రిన్స్లీ స్టేట్స్ని రెగ్యులరైజ్ చేయలేదు ఫ్రెండ్స్. అంటే స్వాతంత్ర విభజన తర్వాత రాచరిక రాజ్యాలను సరిగ్గా క్రమబద్ధీకరించలేదు ఫ్రెండ్స్. అలాగే రెండవది, ఇండియా మరియు పాకిస్తాన్ కాశ్మీర్ స్టేట్ను తమ నేషనల్ ఐడెంటిటీగా అంటే జాతీయ గుర్తింపు చిహ్నంగా ఏర్పరచుకున్నారు ఫ్రెండ్స్. అలాగే మూడవది, కాశ్మీర్లో 90% ముస్లిం జనాభా ఉన్నా సరే ఇండియాలో కాశ్మీర్ని కలపడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి కారణం రాజా హరిసింగ్ ఆయన ఇండియాతో చేసుకున్న ట్రీటీ ప్రకారంగా కాశ్మీర్ అనేది ఇండియాలో కలిసింది ఫ్రెండ్స్. అంటే మతం ఆధారంగా విభజన జరిగినందువల్ల కాశ్మీర్ పాకిస్తాన్కే చెందుతుంది అనేది ఆ దేశ ప్రజల వాదన. కానీ ట్రీటీ ప్రకారంగా కాశ్మీర్ ఇండియాకి చెందుతుంది అనేది ఇండియన్స్ యొక్క వాదన. ఈ ఇష్యూకి సొల్యూషన్ ఏంటంటే మా టీం తరపున విజన్ 6 అనే డ్రాఫ్ట్ రిపోర్ట్ తయారు చేసాం ఫ్రెండ్స్. దీన్ని మనం 6 ఇయర్ కంటిన్యూస్ ప్లాన్గా అభివర్ణించవచ్చు ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసింది 6 ఇయర్ కంటిన్యూస్గా ఇంప్లిమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ ఇయర్లో మనం ఏం చేయాలంటే ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న ఎకనమిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ని పెంచాలి ఫ్రెండ్స్. అప్పుడు బిజినెస్ లావాదేవీలు చూసైనా సరే పాకిస్తాన్ ఇండియాతో ఉన్న వారిని తగ్గించుకుంటుంది ఫ్రెండ్స్. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా కాశ్మీర్కి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేగర్ ముస్లింలు ఎన్నో బాధలు పడుతున్నా కనీసం పాకిస్తాన్ వాళ్ళని తలుచుకోదు ఫ్రెండ్స్. ఎందుకంటే పాకిస్తాన్ మరియు చైనా మధ్యనున్న ఆర్థిక బంధం ఫ్రెండ్స్. అలాగే 2వ సంవత్సరం నుంచి యాజ్ ఎ టోకెన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మీద ఫ్రీ గిఫ్ట్స్ మరియు ఫ్రీ గూడ్స్ పంపించాలి ఫ్రెండ్స్. అంటే ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి ఒక 20,000 20,000 కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్ వేర్ కంటిన్యూస్గా 2, 3, 4, 5, 6 సంవత్సరాల నుంచి పంపించాలి ఫ్రెండ్స్. దీనికి బదులుగా ఒక 10,000 స్క్వేర్ యార్డ్స్ చదరపు గజాల స్థలం పొందే విధంగా గవర్నమెంట్కి, సిఎంఆర్కి అగ్రిమెంట్ చేస్తాం ఫ్రెండ్స్. అట్లాగే 3వ సంవత్సరం నుంచి హ్యూమన్ రైట్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నామో, ఏ లైఫ్ స్టైల్లో జీవిస్తున్నామో కాశ్మీర్ ప్రజలు కూడా అదే జీవన విధానాన్ని అలాగే జీవించాలి ఫ్రెండ్స్. అప్పుడు ఈ ఆధునిక సమాజాన్ని, లేటెస్ట్ లైఫ్ స్టైల్ని చూసి కాశ్మీరీ ప్రజలు ఇండియన్ సైన్యంతో గొడవలు పెట్టుకోరు ఫ్రెండ్స్. అంటే మనం ఇండియా యొక్క గొప్పతనాన్ని, ఇండియా డెమోక్రసీ యొక్క గొప్పతనాన్ని కాశ్మీరీ ప్రజలకి రియల్గా చూపించాలి ఫ్రెండ్స్. అలాగే 4వ సంవత్సరం నుంచి ప్రతి కాశ్మీరీ పౌరుడికి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అంటే ఇది మెల్లగా స్ప్రెడ్డింగ్ మరియు ట్యూనింగ్ ద్వారా సాధ్యపడుతుంది ఫ్రెండ్స్. పై 4 అంశాల ద్వారా కాశ్మీర్ ప్రజలలో మార్పు రాకపోతే 5వది మరియు అతి ముఖ్యమైనది మరియు అతి సెన్సిటివ్ అయినది ఇంప్లిమెంట్ చేయాలి ఫ్రెండ్స్. అది ఏంటంటే కాశ్మీరీ స్టేట్ని అటానమస్గా ప్రకటించాలి ఫ్రెండ్స్. అంటే రైల్వే
మరియు ఫైనాన్స్ ఆర్థిక శాఖ, రక్షణ హోంశాఖ, ఫారెన్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల శాఖ, అంతర్జాతీయ పెర్మిట్లు, న్యాయశాఖలు ఇవన్నీ ఇండియన్ గవర్నమెంట్ చూసుకుంటుంది ఫ్రెండ్స్. మిగిలిన మెజారిటీ శాఖలన్నీ కాశ్మీర్ ప్రజలు మరియు కాశ్మీర్ ప్రభుత్వం చూసుకుంటుంది ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫీసుల్లో అలాగే పబ్లిక్ ప్లేసుల్లో ఇండియన్ ఫ్లాగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళకి అటానమస్ కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ ఫ్లాగ్ని వాళ్ళకి డిజైన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రెహమాన్ గారు బంగ్లాదేశ్ విడిపోవక ముందు 5 సంవత్సరాల ముందు ఈ రకమైన సాయాన్ని అడిగారు ఫ్రెండ్స్. కానీ దీనికి వెస్ట్ పాకిస్తాన్ ఒప్పుకోలేదు ఫ్రెండ్స్. దానివల్ల ఈస్ట్ పాకిస్తాన్కి వెస్ట్ పాకిస్తాన్కి పెద్ద యుద్ధం జరిగి బంగ్లాదేశ్ అనే దేశం అవతరించింది ఫ్రెండ్స్. అంటే రెహమాన్ గారు అడిగింది కొన్ని ముఖ్యమైన శాఖలని పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటూ మిగిలిన శాఖలన్నిటినీ మాకు మేమే పరిపాలించుకునే విధంగా ఇవ్వాలి అని అడిగారు ఫ్రెండ్స్ సెంట్రల్ పాకిస్తాన్ని. కానీ దీనికి ఒప్పుకోకపోవడం వల్ల బంగ్లాదేశ్ అవతరించింది ఫ్రెండ్స్. అలాగే 6వది, ఇది జరగకుండా ఉండాలని అనుకునేది ఏంటంటే ఫ్రెండ్స్, సెపరేటిస్ట్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, టెర్రరిస్ట్ని సెగ్రిగేట్ చేయాలి. అంటే కంప్లీట్గా సెపరేట్ చేసి నిర్బంధించాలి. ఎవరైనా ఇండిపెండెన్స్ అని పేరు చెప్పి ఫైట్ చేస్తే కఠిన కారాగార శిక్షలు, యావజ్జీవ జీవిత ఖైదులు అమలు చేయాలి ఫ్రెండ్స్. దీనికి ఇండియన్ రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థలో సవరణ చేయాలి ఫ్రెండ్స్. కొన్ని కఠినమైన న్యాయ సవరణల ద్వారా ఖచ్చితంగా కాశ్మీర్ ప్రజలు మారుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అంతర్జాతీయ న్యాయస్థానం ఎదుట మరియు యునైటెడ్ నేషన్స్ ముంగిట ప్రతిపాదించాల్సిన 6 స్టెప్ ఫార్ములా గురించి చర్చిద్దాం ఫ్రెండ్స్. ఈ 6 స్టెప్ ఫార్ములా ఎన్నో రోజులు వర్క్ చేసి తయారు చేశాం ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ ఫార్ములా ప్రకారం మనం 6 అంశాలను ఈ ప్రపంచం ముందు చెప్పాలి ఫ్రెండ్స్. అవి ఏంటంటే, మొట్టమొదటిది 10,000 BC నుంచి మానవ జాతి ఆవిర్భావం నుంచి రికార్డెడ్ హిస్టరీ స్థల చరిత్ర. అలాగే రెండవది 1947 స్వాతంత్రం ఒప్పందం ప్రకారం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లాస్ట్ అగ్రిమెంట్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. అలాగే మూడవది ఒపీనియన్ ఆఫ్ ద లోకల్ కాశ్మీరీ పీపుల్. అలాగే 4వది ఏ దేశంతో కలిస్తే కాశ్మీర్ ప్రజలు సంతోషంగా ఉంటారు. అలాగే 5వది ఏ దేశంతో కలిస్తే ప్రపంచ దేశాలు సంతోషంగా ఉంటాయి అని చెప్పాలి ఫ్రెండ్స్. అట్లాగే 6వది అతి ముఖ్యమైనది లాంగ్వేజ్, కల్చర్, ఆరిజినేషన్, భాష మరియు సంస్కృతి ఆవిర్భావం. అలాగే స్పిరిచువల్ కనెక్షన్ విత్ ద కాశ్మీరీ ల్యాండ్, సెంటిమెంటల్ ఆర్ రిలీజియస్ కనెక్షన్ విత్ ద కాశ్మీరీ స్టేట్. సో దీని గురించి కూడా చెప్పాలి ఫ్రెండ్స్. సో ఈ పైన 6 అంశాలను మనం ప్రతిపాదించడం ద్వారా ఖచ్చితంగా అంతర్జాతీయ న్యాయస్థానం ముందు మనకి ఫేవరబుల్గా, ఇండియాకి ఫేవరబుల్గా ఈ ఇష్యూ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ముందుగా మొట్టమొదటి అంశమైన స్థల చరిత్రను చూసుకుంటే 10,000 BC నుంచి 0 AD అంటే జీసస్ పరమాత్ముడు పుట్టినంత వరకు ఇది సనాతన ధర్మం మరియు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండర్లోనే ఉంది ఫ్రెండ్స్. అట్లాగే 0 AD నుంచి 600 AD వరకు మౌర్య రాజ్యం, బుద్ధిస్ట్ రాజ్యాలు చేతుల్లో ఉంది ఫ్రెండ్స్. అట్లాగే 600 AD నుంచి 1500 AD వరకు ఇది గుప్త సామ్రాజ్యం, ఉత్కర సామ్రాజ్యం, అలాగే సిక్కు రాజులు చేతుల్లో ఉన్నది ఫ్రెండ్స్. అలాగే 1500 AD నుంచి 1850 AD వరకు ఇది ముస్లిం రాజుల చేతుల్లో ఉన్నది ఫ్రెండ్స్. అట్లాగే స్వాతంత్రం ముందు వరకు ఇది బ్రిటిషర్స్ చేతుల్లో, అట్లాగే స్వాతంత్రం తర్వాత అఫీషియల్ అగ్రిమెంట్ ప్రకారంగా కాశ్మీర్ అనేది ఇండియా చేతుల్లో ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మొత్తంగా చూసుకుంటే ఇండియాతో అంటే సనాతన ధర్మంతో
హిందూ మతంతో 12,000 సంవత్సరాలు ఉంది ఫ్రెండ్స్. అలాగే పాకిస్తాన్‌తో అంటే ముస్లిం మతంతో 300 సంవత్సరాలు ఉంది ఫ్రెండ్స్. అంటే మొత్తం చరిత్రలో దాదాపు 12,000 సంవత్సరాలు ఇండియాతో, కేవలం 300 సంవత్సరాలు పాకిస్తాన్‌తో ఉంది ఫ్రెండ్స్. అంటే 95% ఇది హిందువులు, అలాగే సనాతన ధర్మానికి సంబంధించిన స్థలం. సనాతన ధర్మానికి సంబంధించిన ల్యాండ్ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 2017లో కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఒక అనంతనాగ్లో ఒక కుటుంబం నివసించేవారు. వాళ్ళు నాతో ఎంత ధైర్యం ఉంటే ఈ కాశ్మీరీ భూమి మీద అడుగు పెడతావు నువ్వు అని హెచ్చరించడం జరిగింది ఫ్రెండ్స్. కానీ నేను శాంతంగా వాళ్ళకి ఈ స్థల చరిత్ర గురించి చెప్పాను ఫ్రెండ్స్. ఏంటంటే, మీరు ఈ అనంతనాగ్లో అడుగు పెట్టకూడదు అని చెప్తున్నారు కదా, కానీ ఈ అనంతనాగ్ అనేది కాశ్మీర్ సాంస్కృతిక అర్థం ఏంటంటే అనంతమైన వాగులు, ఇన్ఫైనైట్ స్ట్రీమ్స్ అని అర్థం. సో ఈ అనంతనాగ్ అనేది వచ్చిందే సాంస్క్రిట్ పదం నుంచి. అట్లాగే శ్రీనగర్ అంటే అర్థం తెలుసా? సిరిలు నగరం అంటే సిరిలుచో ఉన్న నగరం అని అర్థం. అట్లాగే బారాముల్లా అనేది వరాహమూల, ఆ వారామూల అనేది బారాముల్లా అయింది. అట్లాగే అసలు కాశ్మీర్ అంటే అర్థం తెలుసా మీకు? పూర్వం కశ్యప మహాముని ఇక్కడ ధ్యానం చేసేవారు. సో ఈ పర్వతాన్ని మనం మేరు అంటాం సంస్కృతంలో కానీ కాశ్మీరీ భాషలో కానీ. సో కాబట్టి కశ్యపు మేరు కాశ్మీర్గా రూపాంతరం చెందింది. సో ఇక్కడ అనంతనాగ్లో అత్యంత పవిత్రమైన మార్తాండ సూర్య దేవాలయం ఉంది. దీనికి చాలా విశిష్టత ఉంది. ఇది క్రీస్తు 400 ఏడీలో దీన్ని స్థాపించడం జరిగింది. ఈ గుడి ఇస్లాం పుట్టక ముందు, అంటే ఇస్లాం అనేది 600 సంవత్సరాల నుంచి స్ప్రెడ్ అయింది ఫ్రెండ్స్. మక్కా మదీనా నుంచి స్ప్రెడ్ అయింది. సో 600 సంవత్సరాల నుంచి ఇస్లాం స్ప్రెడ్ అయితే ఈ గుడి అనేది 400 సంవత్సరాల్లోనే ఇది కట్టారు ఫ్రెండ్స్. కాబట్టి నేను వాళ్ళతో చెప్పాను ఫ్రెండ్స్, దయచేసి మన మధ్య ఈ భేదభావాలతో చూడొద్దు. అట్లాగే మీకు ఈ కాశ్మీర్ మీద ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంది. అందరూ సోదరభావంతో ముందుకు వెళ్ళాలి అని దగ్గరలో ఉన్న ఒక కాశ్మీరీ భాష తెలిసిన ఒక ట్రాన్స్లేటర్ ద్వారా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇదంతా విన్న తర్వాత వాళ్ళు కొంచెం శాంతించడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం ప్రపంచం ముందు ప్రతిపాదించాల్సిన రెండవ అంశం ఏంటంటే 1947 స్వాతంత్ర ఒప్పందం. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాట్ ఈస్ ద లాస్ట్ అగ్రిమెంట్? సో దీని ప్రకారం రాజా హరిసింగ్ గారు క్లియర్ కట్గా కాశ్మీర్ అనేది ఇండియాకి చెందుతుంది అని సైన్ చేసి యాక్సెప్ట్ చేశారు ఫ్రెండ్స్. సో ఆయన ముందుగా ఇది స్వతంత్ర రాజ్యంగా ఉండాలని కోరుకున్నారు. కానీ తర్వాత పాకిస్తాన్ అటాక్ చేయడం వల్ల, అలాగే ఇండియా రాజ్యాంగం, ఇండియా కోర్ట్, ఇండియా లా అండ్ ఆర్డర్, ఇండియా యొక్క ప్రజాస్వామ్యాన్ని అన్నీ చూసి ఆయన ఈ కాశ్మీర్ అనేది ఇండియాతో కలిస్తే మంచిది అవ్వచ్చు అని ఆయన మనకి సంతకం పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అట్లాగే సో దీని ప్రకారంగా ఈ విభజన ఒప్పందం ప్రకారంగా ఖచ్చితంగా 100% కాశ్మీర్ అనేది ఇండియాకే చెందుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ విభజన ఒప్పందాన్ని అంగీకరించకుంటే మనం బ్రిటిషర్స్తో చేసుకున్న అగ్రిమెంట్ను కూడా అంగీకరించక్కర్లేదు ఫ్రెండ్స్. అంటే అప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మయన్మార్, అలాగే మిగిలిన మన చుట్టూ ఉన్న దేశాలన్నీ ఖచ్చితంగా ఇండియాలోకే వస్తాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, చైనాకి ఈ సమస్య లేదు ఫ్రెండ్స్. చైనాకి వేగర్ ముస్లిమ్స్ కోసం ఒక దేశం, అట్లాగే టిబెట్ కోసం ఒక దేశం, తైవాన్ కోసం ఒక దేశం, ఇలా డిఫరెంట్గా ఎన్నో సమస్యలు ఉన్నా కానీ చైనా మొత్తం కలిపి ఒకలాగే ఉన్నది ఫ్రెండ్స్. కానీ ఇండియాకి మాత్రం ఆల్రెడీ యునైటెడ్ ఇండియాని దాదాపు 40% భూభాగాన్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, విభజన జరిగింది ఫ్రెండ్స్. సో మిగిలిన ఇప్పుడు మనం ఉంటున్న ఇండియా అనేది మొత్తం యునైటెడ్ ఇండియాలో 60% భూభాగం మాత్రమే ఫ్రెండ్స్. సో అగైన్ ఈ 60%ని
మొక్కలు చేయాలని పాకిస్తాన్ దేశ ప్రజలు, పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ మిలిటరీ కోరుకుంటుంది ఫ్రెండ్స్. సో వాళ్ళకి మనం ఇచ్చే సమాధానం ఏంటంటే రాజా హరిసింగ్ గారు చేసుకున్న అగ్రిమెంట్ ఫ్రెండ్స్. దీనిని బ్రిటిషర్స్ రాజా హరిసింగ్ గారితో చేసుకున్న అగ్రిమెంట్ని బ్రిటిషర్స్ గౌరవించారు, బ్రిటిషర్స్ కూడా యాక్సెప్ట్ చేశారు ఫ్రెండ్స్. అలాగే మూడవది ఒపీనియన్ ఆఫ్ ద లోకల్ కాశ్మీరీ పీపుల్. సో ఇక్కడ మనం చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్స్ని చూసుకుంటే జమ్మూలో 10 జిల్లాలు, కాశ్మీర్లో 10 జిల్లాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే జమ్మూలో 2 డివిజన్ల కింద మొత్తం 20 జిల్లాలుగా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అనేది విభజించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో జమ్మూ స్టేట్లో చూసుకుంటే జమ్మూ, కతువా, ఉదంపూర్, పూంచ్ ఇలా 10 జిల్లాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో దాదాపు 9 అవుట్ ఆఫ్ 10 అంటే దాదాపు 9 జిల్లాలు ఖచ్చితంగా ఇండియాలో కలవాలి అని ప్రయత్నిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ మొత్తం జమ్మూలో దాదాపు 60% to 70% హిందూ జనాభా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇండియాతోనే ఉండాలని కోరుకుంటున్నారు, బలంగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. కానీ మిగిలిన 30% పాపులేషన్, ముస్లిం మైనారిటీ పాపులేషన్ ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్. అలాగే కాశ్మీర్ రాజ్యం గురించి చూస్తే, కాశ్మీర్ స్టేట్ గురించి చూస్తే కాశ్మీర్లో దాదాపు 10 జిల్లాలలో 6 జిల్లాలు పాకిస్తాన్కి ఫేవరబుల్గా అంటే పాకిస్తాన్లో కలపాలని చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ 6 జిల్లాల ప్రజలు అంటే ఆ జిల్లాలు ఏంటంటే శ్రీనగర్, కుల్గాం, పుల్వామా, కుప్వారా, అనంతనాగ్, బారాముల్లా. ఈ 6 జిల్లాల ప్రజలు పాకిస్తాన్తోనే కలవాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. సో దీని ప్రకారంగా చూసుకున్న మెజారిటీ జమ్మూలో 9 ప్లస్ కాశ్మీర్లో 4. సో 13 డిస్ట్రిక్ట్ ప్రజలు ఇండియాతో ఉండాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. అలాగే 6+1 7 డిస్ట్రిక్ట్ ప్రజలు మాత్రమే పాకిస్తాన్తో కలవాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు 3 అంశాలైనటువంటి స్థల చరిత్ర, విభజన ఒప్పందం, ఒపీనియన్ ఆఫ్ ద లోకల్ పీపుల్. సో ఈ 3 పరంగా కూడా ఖచ్చితంగా ఇండియాతో కలవడం అనేది మెజారిటీ నిర్ణయంగా పరిగణించబడుతుంది ఫ్రెండ్స్. ఇక 4వ అంశమైన ఏ దేశంలో కలిస్తే కాశ్మీరీ ప్రజలు సంతోషంగా ఉంటారు. ఈ అంశం గురించి మనం చూస్తే 100కి 100% ఇండియాతో కలిస్తే కాశ్మీరీ ప్రజలు సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండియా అనేది ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజాస్వామిక దేశం. అలాగే లా అండ్ ఆర్డర్, కోర్టు ఇవన్నీ పాకిస్తాన్ కంటే ఖచ్చితంగా బెటర్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏషియా మొత్తం మీద మిలిటరీ రూల్ కానీ, కింగ్ రూల్ కానీ, డిక్టేటర్షిప్ రూల్ కానీ లేని ఏకైక దేశం ఇండియానే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు సౌదీ అరేబియా తీసుకుంటే కింగ్ రూల్ ఉంటుంది, చైనా తీసుకుంటే మిలిటరీ కమ్ డిక్టేటర్ రూల్ ఉంటుంది, నార్త్ కొరియా తీసుకుంటే మిలిటరీ రూల్ ఉంటుంది, డిక్టేటర్ రూల్ ఉంటుంది. అట్లాగే రష్యాలో కూడా ఒక రకమైన కమ్యూనిజం రూల్, ఒక రకమైన డిక్టేటర్షిప్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మిగిలిన ముస్లిం రాజ్యాలు చాలా దేశాల్లో డెమోక్రసీ ఉన్నా అది ఇండియాతో పోలిస్తే చాలా తక్కువే ఫ్రెండ్స్. సో మనకన్నా గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ఏంటంటే ఆసియాలో జపాన్ మరియు సౌత్ కొరియా ఫ్రెండ్స్. సో ఈ రకంగా చూసుకుంటే కాశ్మీర్ అనేది ఇండియాతో కలవడం వల్ల వాళ్ళకి స్వేచ్ఛ, స్వాతంత్రం మరియు లా అండ్ ఆర్డర్ మరియు పోలీసు రక్షణ వ్యవస్థ ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మనం ఇక్కడ ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఇండియా అనేది ఎప్పుడూ మైనార్టీల్ని చిన్నచూపు చూడలేదు ఫ్రెండ్స్. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, లేకపోతే వీరు చాలామంది స్టార్స్ ఇండియాలోనే గొప్ప స్టార్స్గా ఉన్నారు ఫ్రెండ్స్. అయినా ఎటువంటి భేదభావంతో మనం ఎప్పుడూ లేం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఇండియన్ ముస్లిమ్స్ ఏఆర్ రెహమాన్ కానీ, లేకపోతే అబ్దుల్ కలాం గారు కానీ, వీళ్ళు చాలా గొప్ప పౌరులుగా, అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా, న్యూక్లియర్ వెపన్గా, అట్లాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా, ఆస్కార్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇండియాలో ఉంటే ముస్లిమ్స్ గ్రో అవుతున్నారు ఫ్రెండ్స్. కానీ పాకిస్తాన్ ముస్లిమ్స్ ఇంతలాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారంటే ఖచ్చితంగా కాదు ఫ్రెండ్స్. ఏ దేశంలో కూడా కరాఖండిగా చెప్తున్నాం, ఖచ్చితంగా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న మైనార్టీలు కూడా ఇంతలాగా ఇంత గుర్తింపు తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. మీరు ఏ దేశం చూసుకోండి, ప్రపంచంలో ఏ దేశంలో కూడా మైనార్టీలు అంటే తక్కువ జనసంఖ్యలో ఉన్న ప్రజలు
వాళ్ళు ఇంతలాగా ఎక్కడా గుర్తింపు తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, పాకిస్తాన్ ముస్లిమ్స్ కంటే ఇండియన్ ముస్లిమ్స్ యొక్క స్వేచ్ఛ, జీవన శైలి, వాళ్ళ జీవితం, అట్లాగే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకిచ్చే డిస్కౌంట్స్ గానీ, ప్రభుత్వం వాళ్ళకిచ్చే రిజర్వేషన్స్ గానీ, ప్రభుత్వ పరంగా, న్యాయపరంగా, రాజ్యాంగం పరంగా కలిగే స్వేచ్ఛ ఖచ్చితంగా గొప్పది ఫ్రెండ్స్. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, విభజన జరిగినప్పుడు పాకిస్తాన్‌లో దాదాపు 30% మంది హిందూస్ ఉండేవారు ఫ్రెండ్స్. కానీ ఆ 30% మంది హిందూస్ ఈరోజు అక్కడ 4%గా మారారు. అంటే దాదాపు 26% మాయమైపోయారు ఫ్రెండ్స్. ఎదరు చంపబడ్డారు లేదా మతం మార్పించబడ్డారు. కానీ ఇండియాలో 15% ఉన్న మైనారిటీలు ఈరోజు 35% వరకు పెరిగారు ఫ్రెండ్స్. అంటే ఏ దేశంలో కూడా, ప్రపంచంలో ఏ దేశంలో కూడా మైనారిటీలు ఇంత పర్సెంట్‌లో పెరగడం అనేది జరగలేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఇండియా యొక్క రాజ్యాంగం యొక్క, ఇండియా డెమోక్రసీ యొక్క విలువ అనేది ఈ స్టేట్మెంట్ ద్వారా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. చివరికి ఒకవేళ కాశ్మీర్ గనుక పాకిస్తాన్ చేతిలో పడితే ఖచ్చితంగా అక్కడ లష్కరే తోయిబా, ఆల్ ఖైదా, ఐసిస్‌కే, ముజాహిద్దీన్, లేకపోతే హిజ్బుల్లా, జైషే మొహమ్మద్, ఇటువంటి షరియా చట్టం, ఇటువంటి కొన్ని అనైతిక లేకపోతే రాజ్యాంగం లేని కొన్ని సంస్థలు కానీ, కొన్ని గ్రూపులు కానీ, కొన్ని తీవ్రవాద గ్రూపుల చేతుల్లోకి వెళ్ళే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి అత్యంత స్వేచ్ఛాయుతమైన, ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాతో ఉండడమే కాశ్మీర్ ప్రజలకి, కాశ్మీర్ రాష్ట్రానికి చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఈ 4వ పాయింట్ ద్వారా కూడా ఖచ్చితంగా కాశ్మీర్ అనేది ఇండియాలో కలవడం అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే మనం 5వ పాయింట్ అయిన ఏ దేశంలో కలిస్తే ఈ ప్రపంచ ప్రజలు సంతోషంగా ఉంటారు, కాశ్మీర్ అనేది ఏ దేశంతో కలవడం వల్ల ఈ ప్రపంచ మానవ జాతికి సంతోషం జరుగుతుంది అని డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇండియా అనేది దాదాపు స్నానం, లేకపోతే షాంపూయింగ్, లేకపోతే ఫుడ్, స్పైసెస్, ఆఖరికి టీత్ క్లీనింగ్, కాటన్ కట్టుకోవడానికి బట్టలు, అట్లాగే ఆభరణాలు, యోగా, ధ్యానం, మెకానిక్స్, లైక్ ఫిలాసఫీ, లేకపోతే మ్యాథ్స్లో 1 to 10 నెంబర్స్ కానీ రాసే నెంబర్స్ కానీ, 0 నెంబర్ కానీ, వాటర్ సిస్టమ్స్ కానీ, డ్యామ్స్ కానీ, లేకపోతే వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, ఇలా ఎన్నో లెక్క కట్టలేనన్ని విలువైన వస్తువులు, విలువైన ఆవిష్కరణలు అందించింది ఫ్రెండ్స్ ఇండియా. కాబట్టి ఆ రకంగా చూసుకున్న కాశ్మీర్ అనేది ఇండియాతో కలవడం వల్ల ఖచ్చితంగా ఈ ప్రపంచానికి మంచే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే తర్వాత 6వ పాయింట్ అయిన, అతి ముఖ్యమైన పాయింట్ అయిన లాంగ్వేజ్ కల్చరల్ ఆరిజినేషన్, భాష మరియు సంస్కృతి ఆవిర్భావం, స్పిరిచువల్ కనెక్షన్, సెంటిమెంటల్, రిలీజియస్ కనెక్షన్ ల్యాండ్. సో ఇక్కడ మనం చూసుకుంటే కాశ్మీరీ ప్రజల యొక్క భాష అనేది ఫ్రెండ్స్, నేను భాషని కంప్లీట్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఏమని తెలిసిందంటే, దాదాపు కాశ్మీరీ భాష అనేది 80%, 70 నుంచి 80% అనేది సంస్కృతం నుంచి వచ్చింది ఫ్రెండ్స్, సాంస్క్రిట్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. మనం ఫాదర్ని పిత్రే అంటారు ఫ్రెండ్స్, అట్లాగే మదర్ని మ్యా అంటారు, అలాగే బ్రదర్ని బ్యాయ్ అంటారు, అట్లాగే ఏం చెప్పండి అని అంటే బోల్ అంటారు, అట్లాగే ఏమిటి అని అంటే కే అంటారు. సో ఇలా చాలా అక్కడ ఉన్న భాష, సంస్కృతి, వాళ్ళ యొక్క జీన్స్, జెనెటికల్ అనాలిసిస్ కానీ, లేకపోతే నైతికత, వాళ్ళ విలువలు, వాళ్ళ ఆహారం, ఇవన్నీ ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని నుంచే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంతలాగా ఆరిజినేట్ అయినప్పుడు ఖచ్చితంగా ఫ్రీడమ్ ఫైట్ గురించి ఆలోచించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి బ్రిటిషర్స్కి చాలా రకాలుగా డిఫరెన్సెస్ ఉండడం వల్ల స్వాతంత్రం అడగచ్చు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ వీళ్ళ భాష, సంస్కృతి అన్నీ సంస్కృతం నుంచి, అలాగే అన్నీ ఇండియాకి దగ్గరగా ఉన్నప్పుడు అసలు ఆ స్వాతంత్రం అడగడంలో అర్థం లేదనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డైవర్సిటీ కంపేర్ చేస్తే ఖచ్చితంగా కాశ్మీర్ అనేది కూడా కోర్ ఇండియాతో 30% డైవర్సిటీని కలిగి ఉంది ఫ్రెండ్స్. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, తమిళనాడు, కేరళ ఇది దాదాపు 40% డైవర్సిఫైడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
30%. అట్లాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి 40% డైవర్సిఫైడ్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇండియా అంటేనే యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో, ఇప్పుడు కాశ్మీర్ గనుక మా భాష, సంస్కృతి కొంచెం ఒక 30% తేడాగా ఉన్నది అని చెప్పి స్వాతంత్రం అడిగితే, తమిళనాడు, కేరళ లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇవన్నీ స్వాతంత్రం అడిగితే ఏ రకంగా అర్థం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అందరూ కలిసి ఉండాలన్నదే మా అభిప్రాయం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది చాలా ముఖ్యం. ఈ ఇండియా ఇండియా యొక్క ఈ ఇండియా దేశం సస్టైన్ అవ్వాలంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ చాలా ముఖ్యం ఫ్రెండ్స్. కాబట్టి మనం భాష మరియు సంస్కృతి ఆవిర్భావం ప్రకారంగా చూసుకున్నా ఖచ్చితంగా కాశ్మీర్ అనేది ఇండియాకే చెందుతుంది ఫ్రెండ్స్. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యమైనది స్పిరిచ్యువల్ కనెక్షన్ ఆర్ సెంటిమెంటల్ రిలీజియస్ కనెక్షన్ ల్యాండ్. అంటే ఇప్పుడు ముస్లిమ్స్ ప్రపంచంలో ఏ ముస్లిమ్స్ అయినా కాశ్మీర్ మాకు పవిత్రమైనది, కాశ్మీర్ మాకు ఉన్నతమైనది, మాకు స్పిరిచ్యువల్‌గా, రిలీజియస్‌గా కనెక్షన్ ఉన్నది అని చెప్పి ఎవ్వరూ రారు ఫ్రెండ్స్. ఎవ్వరికీ కూడా అందరూ కూడా కేవలం సౌదీ అరేబియా, మక్కా, మదీనా, అలాగే పాలస్తీనా, ఇజ్రాయెల్ అక్కడికి మాత్రమే వెళ్తారు తప్పిస్తే ఎవ్వరూ కూడా కాశ్మీర్ మాకు స్పిరిచ్యువల్‌గా ఉండదు అని చెప్పి కనెక్షన్ లేదు ఫ్రెండ్స్. కానీ ఇండియాతో కాశ్మీర్‌కి చాలా కనెక్షన్ ఉంది ఫ్రెండ్స్. దాదాపు వైష్ణోదేవి, అమర్నాథ్ దేవుడు, అట్లాగే మామల్లేశ్వరు, సూర్య దేవాలయాలు, విష్ణు దేవాలయాలు, శైవ దేవాలయాలు, కొన్ని వేల దేవాలయాలు కాశ్మీర్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ వీటన్నిటిలో దాదాపు 90% దేవాలయాల్ని అప్పటి ముస్లిం రాజులు 300 సంవత్సరాలు పరిపాలించారు కదా ఫ్రెండ్స్. ఆ 300 సంవత్సరాల్లో చాలా వరకు ధ్వంసం చేశారు ఫ్రెండ్స్. అలాగే మనతో పాటు బుద్ధులకు కూడా ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం ఫ్రెండ్స్. కనిష్కుడు బౌద్ధ మహాసభలను ఇక్కడ కండక్ట్ చేసి మహాయాన బౌద్ధ మతాన్ని ఇక్కడే స్థాపించారు ఫ్రెండ్స్. కాబట్టి మహాయాన బౌద్ధ మతానికి చెందిన ఏ ప్రజలైనా సరే ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా బుద్ధులకి, అట్లాగే హిందువులకి, సనాతన ధర్మం పాటించే వారికి ఇది చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా రిలీజియస్ కనెక్షన్ ప్రకారంగా చూసుకున్న ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం అమర్నాథ్ యాత్రలకు కానీ, వైష్ణోదేవి యాత్రలకు కానీ ఎంతోమంది ప్రాణాలకు తెగించి మరీ వెళ్ళి దర్శించుకుంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఆ రకమైన రిలీజియన్ కనెక్షన్, ఆ రకమైన ఒక రకమైన స్పిరిచువల్ కనెక్షన్ మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా కాశ్మీర్ అనేది ఇండియాకి చెందుతుంది ఫ్రెండ్స్. కాబట్టి చివరగా మేము చెప్పేది ఏంటంటే మా ఛానల్ తరపున కాశ్మీర్ సోదరులారా మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. ఇండియాతో ఉండండి, స్వాతంత్ర ఉద్యమాలు ఆపండి, టెర్రరిజం ఆపండి. మీరు ఇండియన్ ముస్లిమ్స్ యొక్క స్వేచ్ఛని చూడండి. ఇండియన్ ముస్లిమ్స్ ఎంత డెవలప్ అయ్యారో చూడండి. ఇండియా రాజ్యాంగం ప్రకారంగా కానీ, కోర్టుల పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ, స్వేచ్ఛ పరంగా కానీ చూడండి. మీరు చూస్తే ఖచ్చితంగా మీరు కూడా ఆర్థికంగా, సామాజికంగా డెవలప్ అవుతారు. ఇండియా అనేది లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. కాబట్టి మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియా అనేది హిందూ మతానికి సంబంధించిన రాజ్యం కాదు. ఇందులో అన్ని మతాలు, అన్ని సంస్కృతులు, యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నిటికీ స్థానం ఉంటుంది. కాబట్టి మీరు సంతోషంగా ఇండియాతో ఉండి ఈ టెర్రరిజాన్ని, అట్లాగే ఈ స్వాతంత్రోద్యమాలని, అలాగే సెపరేటిస్ట్ మూమెంట్ని ఆపండి. ఆపి స్వేచ్ఛగా, సంతోషంగా జీవించండి. మీరు ఖచ్చితంగా ఈ అవకాశం కనుక ఇండియన్ ప్రజలకు కల్పిస్తే మీరు ఇండియా ప్రజలు హృదయాల్లో మీరు చేరుకుంటారు. కాబట్టి దయచేసి ఈ ఆరు అంశాలని పరిగణలోకి తీసుకొని మనం యునైటెడ్ నేషన్స్, అట్లాగే వరల్డ్ కంట్రీస్ ముందు, కంప్లీట్గా అంతర్జాతీయ న్యాయస్థానం ముందు ప్రతిపాదిస్తే ఖచ్చితంగా అంతర్జాతీయ న్యాయస్థానం అనేది దీని గురించి ఒక డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.